నటుడు నవదీప్ కు భారీ ఊరట లభించింది. అతనిపై నమోదైన డ్రగ్స్ కేసును హైకోర్టు కొట్టేసింది. నవదీప్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని అడ్వకేట్ వెంకట సిద్ధార్థ్ చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించింది. గుడిమల్కాపూర్ లో నమోదైన డ్రగ్స్ కేసులో ఎఫ్ఐఆర్ లో మాత్రమే నవదీప్ పేరు పెట్టారని అడ్వకేట్ కోర్టుకు వివరించారు. దీంతో స్పాట్ లో నవదీప్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరక్కపోవడంతో కేసును కొట్టివేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమిత్ర, టాలీవుడ్ నటుడు నవదీప్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ వచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. 2024లో గుడిమల్కాపూర్ పిఎస్ పరిధిలోని ఒక డ్రగ్ కేసులో పట్టుబడిన పెల్డర్కి సంబంధించిన ఫోన్లో నవదీప్తో పాటు మరికొంతమంది సంబంధించిన కాంటాక్ట్ లభించిన కేసుకు సంబంధించి కూడా అప్పటి గుడిమల్కాపూర్ పోలీసులు కూడా ఇతని మీద కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసుకు సంబంధించి కూడా అప్పుడు గతంలో ఆయన హైకోర్టుకు వెళ్లారు. ఈ కేసుకు సంబంధించి కూడా అరెస్టు చేయొద్దంటూ కూడా హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కేవలం పోలీసుల విచారణకు సహకరించాలంటూ కూడా హైకోర్టు చెప్పిన నేపథ్యంలో తాజాగా ఈ కేసుకు సంబంధించి కూడా డ్రగ్స్ కేసులో ఇతడికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్ళు లభించకపోవడంతో కూడా ప్రస్తుతానికైతే హైకోర్టు ఆ కేసును కూడా క్రాస్ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2024కు సంబంధించి కూడా అంటే సుమారుగా 2 ఏళ్లకు పైగా ఈ కేసుకు సంబంధించి కూడా నవదీప్ న్యాయవాదులు హైకోర్టులో అందుకు సంబంధించిన కావచ్చు ఆ కేసుకు సంబంధించి పట్టుబడిన డ్రగ్ పిల్లలు కేవలం ఇతర సంబంధించిన కాంట్రాక్ట్లో ఇతని పేరును చేర్చినట్టుగా చెప్పిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఆ కేసుకు సంబంధించి కూడా అన్ని ఆధారాలు సమర్పించిన తర్వాత గుడిమల్కాపూర్ కేసులో ఆ డ్రగ్స్ కేసు సంబంధించి కూడా అతడికి రిలీఫ్ లభించినట్టుగా మనం చెప్పుకోవాలి. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.